హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చరికి సామ్సంగ్ A70s. ఈ మొబైల్ని ఈరోజు మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. సో బాక్స్ వచ్చరికి మనకి ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చరికి సామ్సంగ్ అని చెప్పి రాస్తుంది. లోపల మొబైల్ ఏ రకంగా ఉంటుందనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇక్కడ A70s అని చెప్పేసి మోడల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చరికి సామ్సంగ్ గెలాక్సీ A70s అని చెప్పి రాస్తుంది. ఇటు పక్కన చూస్తే ప్లెయిన్గా అయితే ఉంది. టాప్లో చూసినట్టయితే ఇక్కడ వచ్చరికి మనకి ఎంఆర్పీ ప్రైస్ అయితే కనిపిస్తుంది. సో ఎంఆర్పీ ప్రైస్ చూస్తే 31,000 అని చెప్పేసి ఎంఆర్పీ ప్రైస్ అయితే ఉంది. బట్ వచ్చరికి ఇది మనకి ఆఫ్లైన్ స్టోర్లోను ఆన్లైన్ స్టోర్లోను 28,999 రూపాయలకి అయితే దొరుకుతుందన్నమాట. ఇంకా బాటంలో వచ్చరికి ఐఎంఐ నెంబర్స్ ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చరికి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి అనమాట. ఇన్ఫినిటీ యూ డిస్ప్లేతో వస్తుంది, ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 4G LTEకి సపోర్ట్ చేస్తుంది. సో ఈ రకంగా మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. సో ఇది మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ అనేది బ్రేక్ చేద్దాం. సో బ్రేక్ చేసి లోపల మొబైల్ ఏ రకంగా ఉందనేది చూద్దాం. సో ఓకే, సో ఓపెన్ చేయగానే స్టార్టింగ్లోనే మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో ఇది వచ్చరికి రెడ్ వేరియంట్. సో చూడడానికి బాగుంది, అట్రాక్టివ్గా. ఇంకా ఇక్కడ వచ్చరికి ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. ట్రావెల్ అడాప్టర్ వచ్చరికి ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. చాలా స్పీడ్గా అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ చూస్తే USB కేబుల్ అయితే కనిపిస్తుంది. టైప్ C కేబుల్తో అయితే ఉందన్నమాట. తర్వాత ఇక్కడ ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇది రెగ్యులర్ ఇయర్ ఫోన్సే. వీళ్ళు ఇంతకుముందు చాలా మొబైల్స్కి అయితే ఇలాంటి ఇయర్ ఫోన్స్ అయితే ఇచ్చారు. సో ఆ కైండ్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనం వాల్యూమ్ ప్లస్ మైనస్, అలాగే కాల్ ఆన్సరింగ్కి, అలాగే రిజెక్ట్కి, ప్లే అండ్ పాజ్కి, సో అన్నిటికీ ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. సో బెటర్ మీ దగ్గర ఇంకా మంచి ఇయర్ ఫోన్స్ ఉంటే యూజ్ చేయడం. సో ఇంకంతే. ఇందులో వచ్చేసరికి మనకి బాక్స్లో ఇవి కంటెంటే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి సిమ్ రిజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా ఈ బాక్స్ మొత్తం అంతా ఓకే. ఈ బ్యాక్ సైడ్ ఇంకో బాక్స్ అయితే ఉంది, ఇది ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం. సో ఈ బాక్స్లో వచ్చేసరికి వీళ్ళు బ్యాక్ కేస్ అయితే ఇస్తుంటారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే వారంటీ కార్డు, తర్వాత మనకి బ్యాక్ కేస్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. మొబైల్ ఫోన్ వచ్చేసరికి ఈ రకంగా ప్యాక్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లోంచి మనం మొబైల్ని అయితే బయటికి తీద్దాం. ఓకే, సో మొబైల్ ఫోన్ బయటికి తీసిన తర్వాత మొబైల్ చూడొచ్చు. మీకు వచ్చేసరికి మొబైల్ డిస్ప్లే కొంచెం పెద్దగా అయితే కనిపిస్తుంటుంది, ఎందుకంటే ఇందులో మొబైల్ ఆస్పెక్ట్ రేషియో పెద్దదనమాట. డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అందువల్ల మనకి డిస్ప్లే వచ్చేసరికి కొంచెం పొడుగ్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ చుట్టూ వచ్చేసరికి మనకి ఏదైతే ఈ బాడీ కానీ బ్యాక్ సైడ్ ఫ్రేమ్ ఉందో, ఇది మనకి ఇదంతా మనకి ప్లాస్టిక్ అనుకుంటా. చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ అనుకుంటా, మెటలో ప్లాస్టిక్ తెలియట్లేదు. సో అలాగే బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి గ్లాస్ అయితే కాదు. ఈసారి వీళ్ళు డిజైన్ అయితే చేంజ్ చేశారు. దీన్ని వీళ్ళు 3D ప్రిజమ్ డిజైన్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. సో ఇదంతా మనకి కాలికార్బనేట్ గ్లాస్ అనుకుంటా. సో ప్లాస్టిక్కే. సో చూడడానికి మాత్రం కొంచెం అట్రాక్టివ్గా ఉంది. ఈ మధ్య వచ్చేసరికి వీళ్ళు A70 కానీ A50s కానీ ఏదైతే S సిరీస్ తీసుకొస్తున్నారో S సిరీస్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి డిజైన్ అయితే ఈ రకంగా ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి నా దగ్గర A50 కూడా అయితే ఉంది. సో A50 కూడా చూడొచ్చు. సో చూస్తే మనకి బ్యాక్ సైడ్ డిజైన్ ఏదైతే ఉందో, దీన్ని వచ్చరికి 3D ప్రిజమ్ డిజైన్ అని చెప్పి అయితే వీళ్ళైతే పిలుస్తున్నారు అనమాట. సో ఈ టైప్లో అయితే తీసుకొస్తున్నారు. చూడడానికి బాగుంటున్నాయి ఇవి. సో ఇంకా బ్యాక్ కేసు పెట్టి చూద్దాం ఏ రకంగా ఉంటుంది అనేది. ఓకే, బ్యాక్ కేస్ మీరు యూజ్ చేస్తే ఈ రకంగా అయితే లుక్ ఉంటుంది. ఇది ప్యూర్గా మనకి ట్రాన్స్పరెంట్ అయితే లేదు, కొంచెం మనకి బ్లాకిష్ అయితే ఉంది. బ్యాక్ కేస్ వచ్చేసరికి అంటే గ్రే కలర్ టైపు కొంచెం షేడ్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఇక్కడ ఫ్లాష్ లైట్ అయితే ఉంది. ఈ టాప్లో వచ్చేసరికి ఇక్కడ డెడికేటెడ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. ఇంకా బాటంలో వచ్చేసరికి మెయిన్ స్పీకరు, అలాగే టైప్ C పోర్టు, 3.5mm ఆడియో ఉంది. ఇక్కడేమో సిమ్ ట్రే అయితే కనిపిస్తుంది. సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. సిమ్ ట్రే అయితే చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి డెడికేటెడ్ స్లాట్తో అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. 2 సిమ్ కార్డుని ఒక మెమరీ కార్డు మీరు ఎట్ ఏ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డు పెట్టుకొని మీరు 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట ఇందులో. ఇంకా ఇక్కడ వచ్చేసరికి వాల్యూమ్ రాకర్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం మొబైల్ అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేసి సెటప్ అంతా అయితే కంప్లీట్ చేసేస్తాను. ఈ లోపు వచ్చేసరికి ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మీకు చకచకా చెప్పేస్తాను. సో ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచెస్ ఉంటుంది. ఇది 20:9 ఆస్పెక్ట్ రేషియోతో సూపర్ AMOLED డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. మొబైల్ డిస్ప్లేకి వచ్చేసరికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఏం గ్లాస్ అనేది వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. ఇంక ఇందులో స్టోరేజ్ చూసుకుంటే 128 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 6 GB 8 GB 2 వేరియంట్లు అయితే తీసుకొచ్చారు. మైక్రో SD కార్డు పెట్టుకొని మీరు 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక ఇందులో CPU కనుక చూసుకుంటే స్నాప్డ్రాగన్ 675 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 11 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. GPU వచ్చేసరికి Adreno 612 ఈ GPU అయితే యూజ్ చేశారు. ఇక ఇందులో రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 MP, అపాచర్ 1.8తో వస్తుంది. పిక్సెల్ మైక్రాన్ వచ్చేసరికి 0.8 పిక్సెల్ మైక్రాన్ అయితే ఉంటుంది. ఇదే ఫస్ట్ మొబైల్ అని చెప్పాలి. సామ్సంగ్లో 64 MP
మెగాపిక్సెల్ యూజ్ చేసిన మొబైల్. ఇక సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది, అపాచర్ 2.2తో వస్తుంది, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఇక థర్డ్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఉంటుంది, అపాచర్ 2.2తో వస్తుంది, ఇది డెప్త్ సెన్సార్ అనమాట, బుకే షాట్స్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది, అపాచర్ 2.0తో వస్తుంది, పిక్సెల్ మైక్రాన్ వచ్చేసరికి 0.8 పిక్సెల్ మైక్రాన్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుంది, ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఈ మొబైల్కి అయితే యూజ్ చేశారు. ఇంకా వైఫై వచ్చేసరికి డ్యూయల్ బ్యాండ్కి అయితే సపోర్ట్ చేస్తుంది, టైప్ సి పోర్ట్తో వస్తుంది, 4500 mAh బ్యాటరీ అనేది ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే సపరేట్గా అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ 5తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది, 1 UI అయితే మొబైల్ రన్ అవుతుంది అనమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 6GB వేరియంట్ 28,999 రూపాయలు పెట్టారు. 8GB వేరియంట్ వచ్చేసరికి 30,999 రూపాయలకి అయితే మీకు ఆన్లైన్ స్టోర్లోను ఆఫ్లైన్ స్టోర్లోను అవైలబుల్ అయితే ఉన్నాయి. సో సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ వచ్చేసరికి ఈ రకంగా అయితే వస్తుంది. వీళ్ళు లైట్ థీమ్ని అయితే యూజ్ చేసినట్టున్నారు, బ్యాక్గ్రౌండ్ మనకి మంచి కలర్స్ అయితే ఎక్కువగా అయితే కనిపించట్లేదు. సో ఇంకా బ్లోట్వేర్ కనుక చూసుకుంటే మనకి కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి వద్దనుకుంటే మనం అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ ఉంది, డైలీ హంట్ ఉంది, అమెజాన్ షాపింగ్ ఉంది, అమెజాన్ ప్రైమ్ ఉంది, హెలో ఉంది. సో ఇవి వద్దనుకుంటే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. కంట్రోల్ ప్యానల్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు రెగ్యులర్గా ఇవి ఇచ్చేవే అయితే ఇస్తున్నారు. ఇక్కడ డాల్బీ అట్మాస్ అయితే కనిపిస్తుంది, అల్ట్రా నైట్ మోడ్ అయితే ఉంది. సో నైట్ మోడ్ ఆన్ చేస్తే మీకు డార్క్ మోడ్లోకి అయితే వెళ్తుంది అనమాట. సో ఇది మీరు యూజ్ చేశారంటే ఇది సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది బాగుంటుంది. అలాగే వచ్చేసరికి చూడడానికి కూడా చాలా చక్కగా అయితే ఉంటుంది. NFC ఇచ్చారా వీళ్ళు? ఓకే, NFC కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. సో NFC కూడా అయితే ఇచ్చారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అంటే మనం ఇందులో వచ్చేసరికి శాంసంగ్ పే అయితే యూజ్ చేయొచ్చు. అలాగే QR స్కానర్ అయితే ఇచ్చారు. ఇంకా అంతే. ఒకసారి మనం సర్వ్ వాల్యూ చూద్దాం. సో సర్వ్ వాల్యూ ఎంత ఉందనేది. సో శాంసంగ్ వచ్చేసరికి సర్వ్ వాల్యూ బాగానే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి సర్వ్ వాల్యూ వచ్చేసరికి 1.202 వాట్స్ పర్ కేజీ అయితే మనకి సర్వ్ వాల్యూ అయితే చూపిస్తున్నారు, హెడ్ సర్వ్ వాల్యూ. సో బాడీ సర్వ్ వాల్యూ కూడా అదే ఉండొచ్చు. సో ఇక్కడైతే మనకి బాడీ సర్వ్ వాల్యూ అయితే చూపించలేదు. సో గతంలో వచ్చిన శాంసంగ్ మొబైల్స్తో కంపేర్ చేసి చూసినట్టయితే కొంచెం సర్వ్ వాల్యూ ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. బట్ ఒకసారికి లిమిట్లోనే ఉంది. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదు. ఇక మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం ఒకసారి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. అబౌట్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేసరికి మనకి 1 UI వర్షన్ వచ్చేసరికి 1.1తో అయితే వస్తుంది. ఇంకా ఆండ్రాయిడ్ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ 5తో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇక సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. ఇది మనకి అక్టోబర్ అయితే నడుస్తుంది. సో అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చిందేమో మనం ఒకసారి అప్డేట్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డివైస్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చి చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, స్టోరేజ్ వచ్చేసరికి మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ 108GB వరకు మనకి ఫ్రీ స్పేస్ అయితే ఉంది. ఇక ఇది మనకి 6GB ర్యామ్తో అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి 3.2GB వరకు మనకి ఫ్రీ మెమొరీ అయితే ఉందన్నమాట, ర్యామ్ వచ్చేసరికి. సో ఇంకా మళ్ళీ బ్యాక్ వద్దాం. సో బ్యాక్ వచ్చి డిస్ప్లేలోకి వెళ్ళి చూద్దాం. సో డిస్ప్లేలోకి వచ్చేసరికి మనకి నైట్ మోడ్ ఉంది. సో నైట్ మోడ్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఆన్ చేశాను. నైట్ మోడ్లో ఉంటేనే బాగుంటుంది. ఆటో బ్రైట్నెస్ అయితే ఉంది. సో బ్రైట్నెస్ ఫుల్గా పెంచా. సో తర్వాత ఆటో బ్రైట్నెస్ ఆన్ చేశాను. సో ఆటో బ్రైట్నెస్ స్పీడ్గానే తీసుకుంటుంది. అలాగే వచ్చేసరికి ఇందులో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అయితే వీళ్ళైతే ఇస్తారు. ఇది సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. దీన్ని ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలోకి అయితే మనం ఎంటర్ అవుతాం. సో ఇక్కడ నుంచి మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మోడ్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్, షో ఆల్వేజ్. సో ఇది మనం పెట్టుకుంటే ఆల్వేస్ చూపిస్తూ ఉంటుంది. క్లాక్ స్టైల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం క్లాక్ స్టైల్స్ చూడొచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే క్లాక్ స్టైల్స్ మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే క్లాక్ స్టైల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనకు కావాల్సిన క్లాక్ స్టైల్ మనం చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి క్లాక్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు లాక్ స్క్రీన్లోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి ఫేస్ అన్లాక్ యాడ్ చేద్దాం. ఆల్రెడీ నేను ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేసేసాను. సో ఫేస్ అన్లాక్ అయితే యాడ్ చేయాలి. సో ఫేస్ అన్లాక్ ఇప్పుడు యాడ్ చేద్దాం. సో ఫేస్ అన్లాక్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందని చూద్దాం. ఓకే, ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాబట్టి అంత స్పీడ్ అయితే ఉండదు మీకు, ఆప్టికల్ కాబట్టి. అదే మీకు బ్యాక్ మౌంట్ అయితే చాలా స్పీడ్గా అయితే ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ అంత స్పీడ్ అయితే ఉండవు. సో ఫింగర్ ప్రింట్ అయితే బాగానే పనిచేస్తుంది, యాక్యురసీ బాగానే ఉంది. బట్ వచ్చేసరికి అంత స్పీడ్ అయితే లేదు. ఇప్పుడు ఫేస్ అన్లాక్ చూద్దాం. ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుంది అనేది. ఓకే, సో డైరెక్ట్ అన్లాక్ పెట్టడం మర్చిపోయా. ఓకే, సో ఫేస్ అన్లాక్ బాగానే పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని చూద్దాం అన్లాక్ అవుతుందో లేదో. అన్లాక్ అయిపోయింది. సో కళ్ళు మూసుకున్న అన్లాక్ అయితే అయిపోతుంది. సో ఫేస్ అన్లాక్ అంత సేఫ్ అయితే కాదు. శాంసంగ్లో వచ్చేసరికి ఇదే వీళ్ళు కొంచెం చూడాల్సి ఉంటుంది దీని విషయంలో కూడా. సో కళ్ళు మూసుకుంటే అన్లాక్ అయితే అయిపోతూ ఉంటాయి. సో ఆ విషయంలో వీళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలి.
సో ఇంకా ఇప్పుడు కెమెరా ఓపెన్ చేద్దాం. సో కెమెరాలో చూద్దాం ఏమేమి ఇచ్చారనేది. కెమెరా సెటప్ అంతా చూస్తే మనకి గతంలో వీళ్ళు తీసుకొచ్చిన కెమెరా సెటప్ ఉంది. ఇక్కడ ఫుడ్ ఉంది, నైట్ ఉంది, పనోరమా ఉంది, ప్రో ఉంది. సో పనోరమాలో వచ్చేసరికి మీరు వైడ్ యాంగిల్లోను అలాగే నార్మల్ మోడ్లోను పనోలో వీడియో ఫొటోస్ని అయితే షూట్ చేయొచ్చు. ఇంకా తర్వాత ప్రో ఉంది, లైవ్ ఫోకస్ ఉంది. లైవ్ ఫోకస్ అంటే మనం పోర్ట్రైట్ ఫొటోస్ తీయడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఫోటో ఉంది. ఫోటోలో వచ్చేసరికి నార్మల్ మోడు అలాగే వచ్చేసరికి వైడ్ యాంగిల్ మోడు. సో ఈ రెండు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ వీడియో సెక్షన్ ఉంది. సో వీడియో సెక్షన్లో వచ్చేసరికి వీళ్ళ దాంట్లో మనకి బాగా నచ్చేది ఏంటంటే ఇది సూపర్ స్టడీ అనమాట. సో సూపర్ స్టడీ కనుక మీరు ఆన్ చేసినట్టయితే సో చాలా చక్కటి స్టడీ వీడియోస్ని అయితే మీరు తీయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి వీడియోస్ ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు చూద్దాం. సో రేర్ కెమెరా యూజ్ చేసి మీరు 4K వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. రేర్ కెమెరా మనకి 64 మెగాపిక్సెల్ ఉంది. ఓకే, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు ఫుల్ హెచ్డీ వరకు వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రంట్ కెమెరా వీళ్ళు 32 మెగాపిక్సెల్ ఇచ్చారు. 4K కూడా ఇవ్వచ్చు కావాలనుకుంటే. సో స్టెబిలైజేషన్ చూద్దాం. సో స్టెబిలైజేషన్ మనకు 4Kలో ఉందా? ఓకే, 4Kలో మీకు స్టెబిలైజేషన్ అయితే పనిచేయట్లేదు. సో మీరు 1080pలోనే మీరు స్టెబిలైజేషన్ యూజ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. 4K ఇచ్చినప్పటికీ మనకి స్టెబిలైజేషన్ అయితే 4Kలో లేదు. ఇక ఇక్కడ సూపర్ స్లో మోషన్ అయితే ఉంది. సూపర్ స్లో మోషన్ అంటే మీరు 720pలో 960 ఫ్రేమ్స్లో స్లో మోషన్ వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంక ఇక్కడ వచ్చరికి స్లో మోషన్ అయితే ఉంది. స్లో మోషన్ వచ్చరికి 1080pలో 240 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ వచ్చరికి మనకి బిక్స్ బై విజన్ అయితే ఇచ్చారు. సో ఈ బిక్స్ బై విజన్ అనేది మనకి గూగుల్ లెన్స్లో అయితే యూజ్ అవుతుంది అనమాట. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం ఫోటో తీసినట్టయితే సో ఆ ప్రోడక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అవన్నీ అయితే మనకు చెప్తుంది. సో సేమ్ గూగుల్ లెన్స్ లాగే సో ఆ రకంగా అయితే ఈ బిక్స్ బై అయితే యూజ్ అవుతుంది. స్మార్ట్ అసిస్టెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏఆర్ ఎమోజీస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం ఎమోజీస్ని క్యారెక్టర్స్ని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఏదో ఒక క్యారెక్టర్ మనం తయారు చేసుకొని సో దాని నుంచి మనం వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, అలాగే ఫొటోస్ తీయొచ్చు, అలాగే ఎవరికైనా మెసేజ్ పంపించాలంటే కంగ్రాచులేషన్స్ లాంటివి సో ఇక్కడ నుంచి అయితే మనం పంపించవచ్చు. సో ఇప్పుడు ఈ కెమెరాతో కొన్ని ఫొటోస్ని అయితే తీస్తాను. సో తీసి చూద్దాం ఏ రకంగా వస్తున్నాయి అనేది. ఇక ఇవి నేను ఈ మొబైల్తో తీసిన పిక్చర్స్ అనమాట. ఇది వచ్చేసరికి నార్మల్గా తీసిన పిక్చరు, ఇది వైడ్ యాంగిల్ యూజ్ చేసి తీసిన పిక్చరు. ఇందులో వచ్చేసరికి మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది కాబట్టి మనం 8x డిజిటల్ జూమ్లో ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇది 8x డిజిటల్ జూమ్తో క్యాప్చర్ చేసిన ఫోటో. సో ఫోటో క్వాలిటీ వచ్చేసరికి చాలా బాగుందని చెప్పొచ్చు అనమాట. 8x జూమ్ యూజ్ చేసి మనం తీసిన పిక్చర్ వచ్చేసరికి ఈ రకంగా అయితే పడుతుంది. యాక్చువల్గా ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఇది సో ఇక్కడున్న ఏదైతే ఆ లెటరింగ్ ఉందో సో ఆ లెటరింగ్ అయితే ఇది క్యాప్చర్ చేసిందని చెప్పాలి. ఇంకా ఈ పిక్చర్ వచ్చేసరికి వైడ్ యాంగిల్లో తీసిన పిక్చరు, ఇది నార్మల్గా తీసిన పిక్చరు, ఇది మళ్ళీ 8x యూజ్ చేసి తీసిన పిక్చరు. 8x యూజ్ చేసి మీరు మైక్రో షాట్స్ కూడా అయితే తీయొచ్చు అనమాట. సో ఇది మరో పిక్చరు. సో ఇది వచ్చేసరికి నార్మల్గా తీసిన పిక్చరు, ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్లో తీసిన పిక్చరు, ఇది 8x యూజ్ చేసి తీసిన పిక్చరు. ఇంక ఇది వచ్చేసరికి ఇండోర్లో నేను నార్మల్గా తీసిన పిక్చరు, వైడ్ యాంగిల్లో తీసిన పిక్చరు, అలాగే 8xలో తీసిన పిక్చరు. సో ఇక్కడ కూడా మీకు క్వాలిటీ అయితే ఎక్కడ మిస్ అవ్వలేదని చెప్పొచ్చు. ఇంక ఇది ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి తీసిన పిక్చర్ అనమాట. సో ఫ్రంట్ కెమెరాలో నార్మల్గా తీసిన పిక్చరు, వైడ్ యాంగిల్లో తీసిన పిక్చరు, తర్వాత పోర్ట్రైట్ యూజ్ చేసి తీసిన పిక్చరు. పోర్ట్రైట్లో వచ్చేసరికి మనం బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో కావాల్సిన ఎఫెక్ట్ని మనం ఇక్కడ ఈ రకంగా అడ్జస్ట్ అయితే ఇస్తారు. సో మన బ్లర్ ఎంత కావాలంటే అంతవరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మనం ఎఫెక్ట్స్ని కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో కావాల్సిన ఎఫెక్ట్ని మీరు ఈ రకంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫీచర్ అనేది మనకి శాంసంగ్ ఈ మధ్య చాలా మొబైల్స్కి అయితే ఇస్తూనే ఉంది. ఇంక ఇవి వచ్చేసరికి ఇండోర్లో తీసిన పిక్చరు. మొదటిది వచ్చేసరికి నార్మల్గా తీసింది, సెకండ్ది వచ్చేసరికి వైడ్ యాంగిల్లో తీసింది, థర్డ్ వచ్చేసరికి పోర్ట్రైట్ యూజ్ చేసి తీసిన పిక్చరు. సో ప్రస్తుతానికి వచ్చేసరికి కెమెరా పనితనం బాగుందని చెప్పొచ్చు. ఇక మనం ఈ మొబైల్లో వైడ్ 1 L1 సపోర్ట్ ఉందో లేదో చూద్దాం. దీనికి వచ్చేసరికి మనం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి ఎవరు మూవీ ఉంది. సో ఈ మూవీని ప్లే చేసి చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు 1080pలో మనకి వీడియో అయితే ప్లే అవుతుంది. అంటే ఇది మనకి వైడ్ 1 L1 సపోర్ట్ అయితే ఉంది. ఇంకా వీడియో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో వీడియో క్వాలిటీ విషయంలో మనం ఎక్కడ వంక పెట్టడానికి అయితే ఉండదు. ఇంకా ఆడియో విషయానికి వచ్చేసరికి మనకి లౌడ్ స్పీకర్ వచ్చేసరికి మనకి మరీ లౌడ్ ఉందని చెప్పలేము, బట్ వచ్చేసరికి పర్వాలేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. సో ఇందులో మనకి డాల్బీ కూడా అయితే వీళ్ళు ఇచ్చారు. బట్ వచ్చేసరికి డాల్బీ వచ్చేసరికి మీరు ఇయర్ ఫోన్స్ యూజ్ చేసినప్పుడే మీకు డాల్బీ అయితే పనిచేస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డాల్బీ అయితే ఉంది. ఇయర్ ఫోన్స్ యూజ్ చేసినప్పుడే మీకు డాల్బీ అయితే పనిచేస్తుంది. ఇక డివైస్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి సెన్సార్స్ కనుక చూసినట్టయితే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ అయితే వీళ్ళు ఇచ్చారు, ఏమీ స్కిప్ చేయలేదని చెప్పొచ్చు. సో టోటల్ చూసుకుంటే మనకి 34 సెన్సార్స్ వరకు వీళ్ళు
ఇచ్చినట్టుగా అయితే చూపిస్తుంది. సో సెన్సార్స్ విషయంలో వచ్చేసరికి మనకి ఏమి స్కిప్ అయితే చేయలేదు, కావాల్సిన అన్ని మెయిన్ సెన్సార్స్ అయితే ఇచ్చారు. ఇక ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే మనకి ఈ A70sకి అలాగే A70కి మీరు చూసుకున్నట్టయితే మీకు డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. జస్ట్ మీకు ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి ఏదైతే ప్రైమరీ కెమెరా ఉందో ఇది వచ్చేసరికి 64 మెగాపిక్సెల్తో వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ ఏదైతే ఈ డిజైన్ ఉందో సో డిజైన్ అయితే మీకు చేంజ్ అవుతుంది అనమాట. ఇంతే డిఫరెన్స్, మీకు స్పెసిఫికేషన్స్ పరంగా ఎటువంటి డిఫరెన్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉండదు. సో దాని ప్రైస్ కూడా ఇప్పుడు వచ్చేసరికి 29,000 28,000 ఉంది. సో మీరు ఆ మొబైల్ కొనే కన్నా ఈ మొబైల్ కొనుక్కోవడం బెటర్. A70 బదులు A70s కొనడం బెటర్. సో ఇంకా మొబైల్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు ఎక్కువగా తీసుకొచ్చారని చెప్పాలి. ఇంకా మొబైల్ ప్రైస్ని వీళ్ళు ఇంకొంచెం తగ్గించి తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. సో ఈ వీడియో ద్వారా మీరు సామ్సంగ్ గెలాక్సీ A70s మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ చూసి మొబైల్ ఏ రకంగా ఉందనేది తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.